హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ టమాటా కర్రీ ఎలా చేయాలో నా స్టైల్లో చూసేద్దాం. ముందుగా కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అందరూ ఫ్రైసే తింటారు ఎక్కువగా, కానీ ఇలా ఒకసారి నా స్టైల్లో మీరు చేసి చూడండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. నేను కూడా అంతకుముందు ఫ్రైస్ ఎక్కువగా చేసేదాన్ని, ఇప్పుడు మాత్రం చేయట్లేదు, కర్రీసే చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఉడికించుకున్న కాలీఫ్లవర్ని హాట్ వాటర్లో తీసి పక్కన ఉంచాం కదా, అవి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మూత పెడుతూ తీస్తూ మధ్య మధ్యలో ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు వేగిపోయాయి. ఇప్పుడు మనము చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడరు యాడ్ చేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకొని వేసుకోండి. మళ్ళీ లో ఫ్లేమ్లో కాసేపు మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత మనం టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని వాటర్ యాడ్ చేశాను, మీరు చూడలేదు, ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసి టమాటా అనేది సాఫ్ట్గా కుక్ అయిపోయింది చూసారా. ఇప్పుడు చివరిగా కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్టీ టేస్టీ కాలీఫ్లవర్ టమాటా కర్రీ రెడీ. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. బాయ్ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.